ఏబిఎన్ రాధాకృష్ణకి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు బయట ఒక పెద్ద ప్రెస్ మీట్ పెట్టాలనుకుంటున్నారు పొన్నవోలు సుధాకర్ రెడ్డి. పెట్టాలా వద్దా ప్రెస్ మీట్ అని ఆయన వచ్చి మిమ్మల్ని అడిగితే మీరేం సలహా ఇస్తారు? సుప్రీంకోర్టు బయట పొన్నవోలు ఏబిఎన్ రాధాకృష్ణకి వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టండి, పెట్టకండి, ఈ రెండిట్లో ఆయనకి మీరు ఏం సలహా ఇస్తారు? ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అలాగే న్యాయపరమైనటువంటి పోరాటాల్లో ఇప్పుడు ఒక కొత్త అధ్యాయం మొదలైందని చెప్పుకోవాలి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అధినేత వేమూరి రామకృష్ణకు సంబంధించినటువంటి సుప్రీంకోర్టులో అత్యంత కీలకమైనటువంటి కేసు నమోదు కావడంతో ఒక్కసారిగా రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. గత కొంతకాలంగా ప్రభుత్వం మీద అలాగే కీలక నేతల మీద పనిగట్టుకుని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న రాధాకృష్ణకి ఇప్పుడు న్యాయస్థానం వేదికగా గట్టి షాక్ తగిలేలాగా పరిస్థితి కనిపిస్తుంది. ఈ కేసు కేవలం ఒక వ్యక్తికి సంబంధించింది మాత్రమే కాకుండా వ్యవస్థలో జరుగుతున్నటువంటి కుట్రల్ని బట్టబయలు చేసే విధంగా ఉంటుంది అని న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి తరఫున వాదనలు వినిపించేందుకు మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి తీరు కూడా ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోందని చెప్పుకోవాలి. న్యాయస్థానంలో పొన్నవోలు దూకుడు ఈ కేసు విషయంలో చాలా స్ట్రాంగ్గా ముందుకెళ్తున్నారు. ఆయన ఒక సింహంలాగా జూలు విదిలించి రంగంలో దిగుతున్నారనే మాట వినిపిస్తుంది. ఎందుకంటే తన కొత్త పలుకులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మా విగన్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. దాన్ని ఏబిఎన్ రాధాకృష్ణ క్రిటిసైజ్ చేశారు. చేసుకోవచ్చు, అసలు తప్పే లేదు, దాంట్లో చక్కగా చేసుకోవచ్చు. ఎందుకంటే సాక్షి కూడా చాలామంది టీడీపీ వాళ్ళు చేసినవి వాళ్ళు క్రిటిసైజ్ చేస్తుంటారు, వీళ్ళు క్రిటిసైజ్ చేస్తున్నారు. అమ్ముడుపోయిన మీడియా కాబట్టి ఏబిఎన్ అమ్ముడుపోయిన మీడియా, సాక్షి అమ్ముడుపోయిన మీడియా, అన్నీ అమ్ముడుపోయిన మీడియాలే కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఒకళ్ళు అన్నపాటు ఇంకోళ్ళని క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు, అందులో మంచి ఉన్న చెడు ఉన్న. కానీ వైసీపీ నాయకులు రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి తమ భార్యలు కాదని చెప్తే వాళ్ళని చెల్లెళ్ళుగా భావించి వాళ్ళకి సంబంధాలు చూసి వైసీపీ నాయకులు పెళ్ళిళ్ళు చేస్తారా తమ భార్యలకి అంటూ మాట్లాడడం ఏదైతే ఉందో అత్యంత నీచమైనటువంటి థింగ్గా చెప్పుకోవాలి దాని గురించి. సో దాని మీద పోరాటానికి పొన్నవోలు సిద్ధపడ్డారు. ఒక సీనియర్ జర్నలిస్ట్ అయి ఉండి, ఇంత పెద్ద మీడియా హౌస్కి అధిపతి అయి ఉండి సిగ్గుందా ఆ మాట అనడానికి అని నేరుగా క్వశ్చన్ చేస్తున్నారు పొన్నవోలు సుధాకర్ రెడ్డి. సుప్రీంకోర్టు మెట్లెక్కి మరి సుప్రీంకోర్టులో ఈ అంశాన్ని సీరియస్గా తీసుకెళ్ళి ఏబిఎన్ రాధాకృష్ణ మీద చర్యలు తీసుకునే వరకు తాను వెనక్కి తగ్గను అంటూ కూడా పొన్నవోలు సుధాకర్ రెడ్డి చాలా స్ట్రాంగ్ వ్యాఖ్యలు చేస్తున్నారు. దాని గురించి ఆయన పోరాటాన్ని మొదలుపెట్టాను అంటున్నారు. అందుకే అడుగుతున్నా, సుప్రీంకోర్టు బయట ఆయన ప్రెస్ మీట్ పెట్టి మొత్తం దేశానికి ఏబిఎన్ రాధాకృష్ణ చేసిన దాని గురించి దేశం మొత్తానికి ఆయన చెప్పాలా వద్దా? సో ఆయన ప్రెస్ మీట్ పెట్టండి, పెట్టొద్దు, ఈ రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి. ఏబిఎన్ రాధాకృష్ణ మీద పొన్నవోలు సుధాకర్ రెడ్డి సుప్రీంకోర్టు బయట ప్రెస్ మీట్ పెట్టండి, పెట్టొద్దు, ఈ రెండిట్లో ఒక్కటి కంపల్సరీగా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి మిస్ అవ్వకుండా.